ఏప్రిల్ 18. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. మన క్రైస్తవ అనుభవంలో మన కొరకు ఆయన పొందిన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువు బల్ల యొద్దకు వచ్చినప్పటికంటే మరే సమయంలోనూ ఇంత స్పష్టంగా ఈ వచనం కనిపించదు. మనం అద్దంలో సూచనగా చూస్తున్నాము. ఇక్కడ ఒక మందమైన ఛేదించరాని తెర ఉన్నట్టు అనిపిస్తుంది. మన బలహీనతలన్నిటితో మనం దానికి ఒకవైపున ఉన్నాం. మరొక వైపున మన విమోచన యొక్క గొప్ప కార్యం ఉంది. బెత్లెహేము, గెత్సెమనే, గబ్బత, కల్వరి, ఖాళీ సమాధి, దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడిన క్రీస్తు. అక్కడ అపారమైనది ఏదో ఉందని మనం గ్రహిస్తాం మరియు దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మనం జీవం గల వారిలా కాక మట్టి ముద్దల వలె భావన కలిగి ఉంటాం. మన పాపాల కొరకు రక్షకుడు పొందిన శ్రమలను గ్రహించడానికి ప్రయత్నిస్తాం. దేవుని చేత విడనాడబడడం అనే భయానకతను అర్థం చేసుకోవడానికి మన మనసులు ప్రయాసపడతాయి. నిత్యత్వమంతటికీ మనం సహించవలసిన వేదనను ఆయనే సహించాడని మనకు తెలుసు. అయినప్పటికీ అంతకు మించి ఇంకా ఏదో ఉందని గ్రహించి నిరాశ చెందుతాం. మనం శోధించబడని సముద్రపు అంచున నిలబడి ఉన్నాం. భూమిపైనున్న అత్యంత చెడ్డవారి కొరకు పరలోకపు శ్రేష్టమైన దానిని పంపిన ప్రేమ గురించి మనము ఆలోచిస్తాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ పాపమనే అడవిలోకి పంపాడని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చలించిపోతాం. కానీ మనం జ్ఞానమునకు మించిన ప్రేమతో వ్యవహరిస్తున్నాం. మనం కొంతమట్టుకే ఎరుగుదుము. మనం రక్షకుని కృపను గూర్చి పాడుతాం. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇది దేవదూతలను కూడా ఉక్కిరి బిక్కిరి చేయడానికి సరిపోతుంది. అలాంటి కృప యొక్క విస్తారమైన పరిమాణాలను చూడడానికి మన కళ్ళు ప్రయాసపడతాయి. కానీ అది వ్యర్థమే. మన మానవ హ్రస్వ దృష్టిచే మనం పరిమితమై ఉన్నాం. కల్వరిలో ఆయన బలియాగంను గూర్చిన ధ్యానంతో మనం నిండిపోవాలని మనకు తెలుసు. కానీ మనం చాలా తరచుగా విచిత్రంగా చలించకుండా ఉండిపోతాం. ఆ తెర వెనుక ఉన్నదానిలోకి మనం నిజంగా ప్రవేశిస్తే కన్నీళ్ల పర్యంతమవుతాం. అయినప్పటికీ మనం ఒప్పుకోవాల్సిందే, ఓ నాలో నేనే ఆశ్చర్యచకితుడనయ్యాను. ప్రేమతో రక్తం కారుస్తూ మరణం పొందిన ఓ గొర్రెపిల్ల, నేను ఈ మర్మాన్ని పరిశీలిస్తూ కూడా నిన్ను మరింతగా ప్రేమించకుండా ఎలా ఉండగలను? లేదా క్రిస్టినా రోజటి మాటలలో మనం ఇలా అడగాలి, నేను గొర్రెను కాక ఒక రాయినా? ఓ క్రీస్తు, నీ శిలువ క్రింద నిలబడి నీ రక్తం నెమ్మదిగా కారడాన్ని బొట్టు బొట్టుగా లెక్కపెడుతూ ఏడవకుండా ఉండగలనా? ఎమ్మాయి మార్గంలోని ఇద్దరు శిష్యుల వలె మన కన్నులు మూయబడి ఉన్నవి. ఆ తెర తీసివేయబడినప్పుడు మరియు విరువబడిన రొట్టె మరియు కుమ్మరించబడిన ద్రాక్షారసం యొక్క అద్భుతమైన అర్థాన్ని మనం మరింత స్పష్టమైన దృష్టితో చూసే సమయం కొరకు మనం మండుచున్న ఆశతో ఎదురుచూస్తాం. ఎమ్మాయి మార్గంలో ఉన్న ఇద్దరి వలె మన కళ్ళు మూయబడి ఉన్నాయి. మనం కూడా తపనతో ఎదురు చూస్తున్నాం ఆ తెర తొలగించబడే రోజు కోసం. అప్పుడు మాత్రమే మన కళ్ళు తెరుచుకుని ఆ వెరిచిన రొట్టె మరియు పోయబడిన ద్రాక్షారసంలో ఉన్న ఆ మహాత్మ్యాన్ని స్పష్టంగా చూడగల దృష్టి కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.